హాయ్ అండి. అందరికీ నమస్తే. కూరగాయల పులుసు. కూరగాయలను కడిగి చిన్న ముక్కలుగా కోసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర తీసుకోవాలి. కుక్కర్‌లో కూరగాయ ముక్కలను వేసుకొని సరిపడినంత ఉప్పు, చిన్న స్పూన్ పసుపు, వాటరు పోసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలి. కుక్కర్‌పై మూత తీసి 2 స్పూన్లు కారము వేసుకొని కలుపుకోవాలి. చింతపండు రసాన్ని పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర వేసుకొని ఉడికించిన పులుసును తాలింపులో వేసుకోవాలండి. కూరగాయల పులుసు రెడీ అయిందండి. పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.